సినీ కార్మికుల సమ్మెపై ఎట్టకేలకు తెలంగాణ సర్కార్ స్పందించింది. కార్మికుల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నేతలతో అధికారులు చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సమ్మె కూడా విరమించే దిశగా ఫెడరేషన్ నేతలు ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? సో రేవంత్ రెడ్డి ఆదేశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ అయ్యి నేటికి 17 రోజులు అవుతుంది. అయితే ముఖ్యంగా వేతనాలు పెంచాలి అనేది కార్మికుల ముఖ్యమైన డిమాండ్. అది 30% పెంచితేనే మేము షూటింగ్లకు హాజరవుతామని వాళ్ళు సమ్మెకు పిలిపినివ్వడం చూసాం. 17 రోజులుగా ఈ సమ్మె కొనసాగుతున్న విషయం చూసాం. అయితే నిర్మాతలము అంత పెంచలేము, 2000 లోపు ఉన్న వ్యక్తులు పెంచుతాం, తర్వాత వాళ్ళు పెంచలేము అని ఒక పర్సెంటేజ్లు ప్రకటించడం జరిగింది. అయితే వీరి మధ్యలో రోజు చర్చ జరుగుతున్నా కూడా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించలేదు. సో చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ తర్వాత కొంత ఆశాజనంగా అనిపించినప్పటికీ కూడా నిర్మాతలు కొంత ఒకరు కొన్ని డిమాండ్స్ విషయంలో కొంత తగ్గారు కాబట్టి పరిష్కారం అయ్యేటువంటి సూచన కనబడుతుంది. ఈలోపు షూటింగ్స్ బంద్ అవ్వడానికి కారణం ఏంటి? గతంలోనే రేవంత్ రెడ్డి పిలిపించడం జరిగింది మొత్తం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా. కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కూడా జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా కార్మికులకు పెంచండి, వారికి కష్టపడి పనిచేసేది వారు కాబట్టి వారికి సహకరించండి, మీకు కావాలంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి బెనిఫిట్స్ కావాలన్నా మేము సపోర్ట్ చేస్తాము, ఇది గ్లోబల్ ఫిల్మ్ ఇండస్ట్రీగా దీన్ని ముందు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ సహకరించాలి, కార్మికులకు పెంచండి, కాకపోతే వారికి ఆమోదయోగ్యమైన చేయండి, మీకు ఇబ్బంది అనిపించినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పలు దాపాలుగా పెంచే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళడంతో రేవంత్ రెడ్డి నిన్న ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు నిన్న కలవడం జరిగింది. అంటే ఎవరైతే నేషనల్ అవార్డ్స్ వచ్చాయో వాళ్ళందరినీ పిలిచి రేవంత్ రెడ్డి మనం సన్మానించే సంగతి మనం అందరం చూసాం. నిన్న కూడా సుకుమార్ అండ్ ఫ్యామిలీ కూడా కలిసడం జరిగింది. వీళ్ళందరికీ సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు వాళ్ళందరూ కలిసినప్పుడు అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడడం జరిగింది. ఇండస్ట్రీ ఎలా ఉంది ఏంటంటే ప్రస్తుతానికి షూటింగ్స్ పరిస్థితి అడిగినప్పుడు ఇలా జరుగుతుందని చెప్పారు. అయితే ఇంకా పరిష్కారం అవ్వలేదా అని చెప్పేసి అధికారులకు సూచించారు. యాక్చువల్గా నిర్మాతలకు నాయకులకు మధ్యలో డిస్టర్బెన్స్ అని ఉందో చూడండి, అధికారులను ఆదేశించిన లేబర్ కమిషనర్ వాళ్ళని కూడా కార్మిక సంఘాల కమిషన్ కూడా పిలిపించి వాళ్ళ సమస్యకు పరిష్కారంగా మీరు చొరవ చూపాలని, ఇరు వర్గాలను కూడా కలిసే ప్రయత్నం చేయాలని, ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టి తీసుకురావాలి, అవసరమైతే ఎటువంటి సహకారం కావాలని చేద్దామని చెప్పేసి అధికారులకు ఆదేశించడం జరిగింది. వెంటనే ఈ షూటింగ్ సమ్మె ఆగిపోయి షూటింగ్స్ జరిగేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పడం అనేది ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి. అంటే ఇప్పటికే ఫెడరేషన్ కూడా రేపటి నుంచి షూటింగ్స్ మేము కొనసాగిస్తాము, సో రేపటి నుంచి బంద్ విరమించబోతున్నట్లు కూడా కొన్ని అప్డేట్స్ వచ్చాయి మనకి. సో ఈలోపు ముఖ్యమంత్రి స్పందించడం ఒక రకంగా మంచి విషయం అని చెప్పొచ్చు. కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైనా అధికారులతో మాట్లాడే అవకాశం కనిపిస్తుందో ఆదేశాలు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో? సో ఏమైనా ఇప్పటివరకు అప్డేట్స్ ఉన్నాయి మనకి? ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడైతే నిర్మాతలు కలిశారో అయితే పరిష్కారం అవుతుంది అనుకున్నారు. చిరంజీవి కలిశాక ఇది ఇంటర్నల్ గా మేము పరిష్కరించుకుంటామని వీళ్ళు కూడా ఇరు వర్గాలు చెప్పడం జరిగింది, కార్మిక నాయకులుగా నిర్మాతలు కూడా చెప్పడం జరిగింది. అయితే షూటింగ్స్ కి ఎంతకి కొలిక్కి రావడంతో నిన్న కొంత మాట్లాడడంతో, కొంతమంది నిర్మాతలతో డైరెక్టర్లతో మాట్లాడడంతో కొంత చర్చకు వచ్చినటువంటి అంశం. అయితే దానికి సంబంధించి అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అధికారులు కూడా ఈరోజు ఫిలిం ఛాంబర్ పెద్దల్లో వెళ్ళారు. అయితే దిల్ రాజుకు సంబంధించి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దిల్ రాజు ఎఫ్డిసి చైర్మన్, తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ గా ప్రస్తుతానికి ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే నిన్న చర్చలు మన కూడా జరిగాయి. ఈ చర్చలన్నీ కూడా కోమటిరెడ్డి మనం ఆదేశించడం జరిగింది. అయితే మళ్ళీ దిల్ రాజు కూడా ఈ రోజు చెప్పడం, అధికారులు కూడా వెళ్ళి కలిసి ఏమన్నా ఈ ట్యాక్సెస్ విషయంలో కావచ్చు, కార్మికులకు జరిగేటువంటి ఈ బెనిఫిట్స్ విషయంలో కావచ్చు, ఏవైనా ఉంటే మనం ఖచ్చితంగా సార్ట్ అవుట్ చేద్దాం అని అధికారులను కూడా చెప్పండి. ఈ అధికారులు కూడా ఈ రోజు ఫిలిం ఛాంబర్ పెద్దలతో మాట్లాడడం జరిగింది. అయితే వారన్నది ఏంటంటే ఈ రోజు చర్చించుకుంటున్నాము, వీలైతే వాళ్ళని కూడా ఆహ్వానించి సాయంత్రం కూడా ఈ అధికారులు కూడా ఈ రోజు కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చిరంజీవి ముఖ్యంగా దీని మీద క్లియర్ గా చెప్పడం జరిగింది. కొంతమందికి ఇరు వర్గాలకు కూడా కొంచెం వెసులుబాటు కల్పించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు మాక్సిమం షూటింగ్స్ రేపు మొదలయ్యే అవకాశం ఉంది. చర్చలు కూడా ఒక సఫలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క స్టేట్మెంట్స్ తోటి ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు అధికారులు కూడా ఈ ఒక మీటింగ్ లో పాల్గొంటారు. ఈ సాయంత్రం లోపు క్లియర్ పిక్చర్ వస్తుంది, అసలు షూటింగ్స్ జరుగుతాయా లేదా అనేది మాత్రం ఈరోజు సాయంత్రం 6 గంటల లోపు ఒక సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.